చనిపోయిన డెడ్ బాడీస్ మీ కళ్ళ ముందు వెళ్తున్నా సరే భయం కలగకుండా నుంచునే ఒకే ఒక ప్లేస్ కాశీ. నిజంగా చెప్తున్నా 1% కూడా భయపడు. డే మొత్తంలో అట్లీస్ట్ 5 to 6 నీ కళ్ళ ముందు అలా వెళ్తూ ఉంటాయి. నాకు తెలుసు వారణాసి కాశీ అనగానే గుర్తొచ్చేది మలయే కదా. టు బి ఫ్రాంక్ గా మాట్లాడాలంటే మీరు నడిచే ప్రతి చోట కూడా మలై కనిపిస్తుంది. కానీ ఎక్కడ పడితే అక్కడ టేస్ట్ చేస్తేనే దానికి వాల్యూ. అన్ని చోట్ల మీరు అనుకున్నట్టు సేమ్ టేస్ట్ రాదు. స్పెసిఫిక్ గా కొన్ని ప్లేసెస్ మాత్రమే ఉంటాయి, కనుక్కొని వెళ్ళండి. అడ్రస్ చెప్పడం కొంచెం కష్టమే. మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత డే మొత్తం ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే నైట్ జరిగే గంగా హారతిలో అయినా ఉందాం అనుకున్నా. గంగా హారతిలో ఉండడం అనేది ఎవరైనా ఉంటారు, కానీ దాన్ని దగ్గర నుంచి చూడాలన్నదే మా ఆశ. సాయంత్రం 7 మొదలయ్యే గంగా హారతి కోసం మధ్యాహ్నం 12 వెళ్లి కూర్చున్నాం. మేము వెళ్లేసరికి మొత్తం నిండిపోయింది. మధ్యాహ్నం 12 నుంచి మా ప్లేస్ కోసం మేము అలానే కూర్చొని ఉన్నాం, ఎక్కడికి కూడా కదలకుండా. ఇంకా నేను కూర్చున్న ప్లేస్ నైతే 200 పెట్టి మరీ బుక్ చేసుకున్నాను కదా, అలా తిరిగి రావచ్చేమో అనుకుంటున్నారు. బుక్ చేసుకున్నా సరే అక్కడ నుంచి లేస్తే ఆ ప్లేస్ నీకు పోతుంది. అందుకే మధ్యాహ్నం 12 నుంచి గంగా హారతి కోసం ఎదురు చూస్తూ ఉన్నా. సాయంత్రం జరిగే గంగా హారతికి అన్నిటినీ స్టెప్ బై స్టెప్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇంకా అది చూస్తూ కొంచెం కష్టమైనా అలానే కూర్చొని ఉన్నాం. చూస్తుండగానే లక్షల మంది గ్యాదర్ అయిపోతున్నారు. నుంచోడానికి కూడా ప్లేస్ లేనంత మంది. మరి గంగా హారతి చూస్తారా? అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేసేయండి.